ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ కాబోతున్నాయి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏపీలో రాబోయే గవర్నమెంట్ 100% డిసైడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను సమిష్టంగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిపి నా దృష్టిలో 165 నుంచి 168 సీట్లు కన్ఫర్మ్డ్గా డిసైడ్ అయిపోయింది. నెక్టాది జగన్ అనే పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరుగైపోద్ది. ఎందుకంటే ఆ రోజున ఒక్క ఛాన్స్ అని ఆయన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయుడు, మంచి పద్ధతిలో నడిచాడు కాబట్టి కొడుకు అడుగుతున్నాడు కాబట్టి అని ఆంధ్రులు ఓటేశారు. ఆంధ్రులు తెలుగు తక్కువగా కాదు, ఆ టైంని బట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ తప్పును గ్రహించి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని ఉభయంలో కూడా రాష్ట్రానికి నాయకులుగా చేసి మళ్ళీ పూర్వవైభవం తీసుకొద్దామని అందరూ సంసిద్ధమై ఉన్నారు. అంటే వైఎస్ షర్మిల గారు ఇప్పుడు సొంత అన్నకే వ్యతిరేకంగా నుంచోవడం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? షర్మిల గారిని ఏంటండి, విజయమ్మ గారిని ఏంటండి, ఆయన ఎవరిని ఆదరించాడండి? ఆంధ్ర ప్రజలనే కాదు, కుటుంబ సభ్యుల్ని ఆదరించలేదు. ఎదురుదిరిగిన మామూలుగా ప్రపంచం అంతా ఎరిగిన నగ్న సత్యం. ఆయన వివేకానంద రెడ్డి గారు ఉండేవాడు, ఎంత సౌమ్యుడైన ఆ మహనీయుడిని చంపి అందరికీ జగన్ వేరికి సత్యమే కదా ఇది, అందరూ మాట్లాడుకునేది కదా. ఇందులో ఏముంది? ఆయన ఏంటంటే ప్రజాధనాన్ని దోసుకుని ఉన్నాడు కాబట్టి డబ్బుతో నడుస్తున్నాడు. ఏ పాపం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెట్టాడు. జగవేరిగిన సత్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన ప్రగతి ఏంటి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన రెండు కూడా 14 వరకు ఉమ్మడిగానే ఉండేవి కదా. అప్పుడు ఆయన చేసిన ప్రగతి ఏంటి అన్నీ కూడా జగత్తుకు తెలుసు. ఇంకా ఆయన గురించి మీరు అడిగే ప్రశ్న లేదు. ఎవరు చెప్పినా ఇదే మాట అంటారు. 100% ఏమన్నా 10 మంది ఉంటారు ఆయనకి ఏమన్నా అనుకూలంగా ఉండేవారు అయితే అని ఆయన కూడా భజన చేసేవాళ్ళు, లబ్ధి పొందేవాళ్ళు ఎవరన్నా ఉంటారు. కానీ మీకు ఛాన్స్ లేదు. మీకు 30 సంవత్సరాలు పరిపాలన చేస్తాను ముఖ్యమంత్రిగా ఉండని ఆయన ఎటువంటి నడక నడాలి? ఆయన ఏం చేశాడనేది అందరికీ తెలుసు. ఒక రాజధాని లేదు, రైల్వే జోన్ లేదు, ఏముందండి? 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఎంత పోలీసుల ద్వారా బ్రిటిష్ వాళ్ళు కూడా చేయనటువంటి ఘోరం చేసి ఆయన ఎంత బీభత్సం చేస్తున్నాడు ఆయన. ఇది ఎవరైనా క్షమించేది? ఆడపిల్లల్ని అసలు పట్టుకుని కొట్టి ఆ రోజు స్వరాజ్యోద్యమంలో కూడా మహనీయులు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ గారు ఇలాంటి వాళ్ళందరూ పోరాట టైంలో, ఉద్యమాల టైంలో కూడా వాళ్ళు పొందనటువంటి హింసనే భూములు ఇచ్చిన పాపానికి రైతులు ఎంతో హింస పాలయ్యారు. అది అందరూ గ్రహిస్తున్నారు. ఎప్పుడు వస్తుందా ఈ వజ్రాయుధాన్ని, ఎప్పుడు ఉపయోగిద్దామా, ఎప్పుడు వస్తుందా ఈ వజ్రాయుధాన్ని ఉపయోగిద్దామా? ఈవీఎంలు టక్కని రాగానే క్లోజ్. అది ఫ్యాన్ అనేది మొత్తం మూడు రెక్కల మడతడిపోయింది, మయ్యింది కూడా బొక్కడిపోద్ది. ఏ సమస్య. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ కాబోతున్నాయి, మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కొంచెం రివర్స్లో ఉన్నారు. తెలుగుదేశం వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, జనాలు బాగుపడతారు, అన్ని ఇబ్బందులు పోతాయని అందరు నోట్లని అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే చదువుకున్న యువత వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు, ఏమీ లేదు. ఓన్లీ బటన్ నొక్కడం మాత్రమే. బటన్ నొక్కే దాంట్లో ప్రజలు బాగుపడలేదు. అందుకనే ఆయన బటన్ నొక్కకపోయినా పర్వాలేదు, కంపెనీలు తెచ్చిందే పిల్లలు బాగుపడతారు. లేదు రైతులకు రుణమాఫీ చేసింటే వాళ్ళు బటన్ నొక్కే దాంట్లో మొత్తం అంతా రుణమాఫీలో ఉంటారు. అది చేయలేదు, రైతులు నాశనం చేశాడు. కాబట్టి తెలుగుదేశం వస్తే బాగుంటుందని జనాలు అందరూ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టింది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? కరెక్ట్ అంటే మనం కరెక్ట్ అనడం కాదు, తెలుగుదేశానికి అంతో ఇంత మేలు చేస్తుంది ఆ మహాతల్లి. ఆమెకు నమస్కారం చేయొచ్చు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిండే మేలు ఆమె తెలుసుకొని తెలుగుదేశానికన్నా సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో పెట్టిందో ఇంకొక రకంగా పెట్టిందో తెలియదు. కానీ మొత్తానికి అన్నయ్యకి మాత్రమే బాణం వేస్తుంది, అది మాత్రం తథ్యం. ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100%, 100% కూడా. అది వస్తే మీకు మేలు చేస్తుంది అనుకుంటున్నారు? మేలు మాకొకరికే కాదు స్వామి, రాష్ట్రమే బాగుపడుతుంది. ఇది కథ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందులో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు?
ఇప్పుడున్న దీనికైతే జగన్ కష్టపడుతున్నాడు కానీ అంత ఫలితం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ సొంత చెల్లె అపోజిషన్లోకి వస్తుంది కాబట్టి సో అంత ప్లస్ పాయింట్ అంటే ఏమి ఉండదు జగన్. దానివల్ల ఏ పార్టీకి ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్నారు? ఇబ్బంది మ్యాక్సిమం జగన్కే ఉంది. జగన్కే ఉంది. టీడీపీ వాళ్ళ చంద్రబాబుకి ప్లస్ పాయింట్ ఉంది దీంట్లో. అంటే దానివల్ల ఓట్ బ్యాంక్ కానీ ఏమైనా దెబ్బతింటుందంటారా? దెబ్బతింటుందన్న. ఎందుకంటే సొంత చెల్లె ఇప్పుడు అన్న మీద దుష్ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది, వచ్చే ఓట్లు కూడా వేయరు ఎవరు. అది పక్కా జగన్ ఫ్యాన్స్ కానీ వాళ్ళ సిస్టర్ ఇలా రావడం వల్ల ఇలా అవుతుంది ఆంధ్రాలో. అంటే జగన్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి యువతకి చాలా మేలు చేశారు అంటున్నారు, దానికి మీరు? ఉచిత పథకాలు చాలా ఇస్తున్నాడు కానీ అది కాదన్న, మన హిందూ ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో సో అది ఏ పార్టీ అయినా అవనివ్వండి సో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం.